హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటిదంటే డే ఇన్ మై లైఫ్. ఇప్పుడే లేచినాం మనమైతే. టైం 6:30 అవుతుంది. సో చూపిస్తాను డే మొత్తం ఏం చేస్తా, ఎట్లా అయింది అనేది. లెట్స్ సీ. వర్షం పడుతుంది బయట. ఘోరంగా చిన్నగా ఉంది బయట. గైస్ లేచి ఇప్పటిదాకా వీడియో ఎడిటింగ్ తీసుకున్నా. నిన్న ఒక రీల్ చేసినాం, అది ఎడిట్ చేసిన. ఎందుకంటే మా అన్నది వైఫై అయింది కాబట్టి, మళ్ళీ మా అన్న పోతాడని వైఫైతో వీడియో ఎడిట్ చేసుకున్నా. అమ్మ పనికోతాను ఆల్రెడీ రెడీ అయింది. చూడండి, ఇక ఫ్రెష్ అయ్యాం మనమైతే. ఇప్పుడు డైరెక్ట్ పైపు పట్టి బియ్యం అడుగుతుంది. అట్లుంటుంది, ఏమనుకుంటున్నావు. ఇప్పుడైతే వాటర్ పడుతున్నాం మనం. అయిపోయినాక షాప్ కోవాలి పాల ప్యాకెట్ కోసం. ఓకే. A few moments later. ఏం కూరని పనిపోతున్నావా? ఈరోజు కర్రీ మా అమ్మ వేస్తుంది ఫ్రెండ్స్, సోరకాయ. చూపి. ఇప్పుడు ఏం చేస్తావు? దీన్ని కలిపి పెడతావా? కూర కలిపి పెడతాంట, చూడు ఎట్లా కలిపి పెడుతుంది. ఇక ఫస్ట్ సోరకాయలన్నీ గంజులు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇంత కలర్ఫుల్ గా కనబడుతుంది పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇప్పుడు పసుపు తగినంత పసుపు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా? ఇంకొంచెం పోయి. పర్లేదు, కొంచెం ఎక్కువనే అవుతుంది గైస్ ఈరోజు నూనె. రోజైతే తిడుతుంది నన్ను, గింత నాకంతనా అని. ఏం లేదు, ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలా? సొరకాయ ఉడికిన తర్వాత కొంచెం ఉడికినాక తర్వాత టమాటా వేసి కలుపుకోవాలి. అయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు One eternity later. సో గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినాను, జుట్టు కూడా వేసుకున్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్దీగా తింటున్నాం. ఏమేంటిదంటే శనగలు నైట్ నానబెట్టిన. మంచిగా వాక్ చేసుకోవాలి ఫస్ట్. మమ్మీ అయిన తర్వాత ఇల్లు కడిగిన, స్నానం చేసిన, జుట్టు వేసుకున్నా. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు ఈటింగ్ అనమాట. శనగలు మా మమ్మీ ఎప్పటి నుండో చెప్తుంది, ఇవి కొన్నప్పటి నుండి డైలీ తిను అవి నానబెట్టుకొని తిను అని చెప్తుంది. కానీ మనం లైట్, మనకి ఇట్లాంటి తినబుద్ధి కాదు. పచ్చి శనగలు వట్టి తినాలంటారు, కానీ ఇట్లనే తినాలంట. అదేంది, ఆల్రెడీ నువ్వు ఛాయ్ తాగినావు కదా, మళ్ళీ ఎవరికి వచ్చినావు అనుకుంటున్నారా? లేదు, మా నాన్నమ్మ అయితే ఛాయ్ తాగుతాను వచ్చింది. సో ఇంకా ఆమెకైతే ఛాయ్ పోసి ఇచ్చిన, తాగిందన్నమాట. అర్ధగంట అవుతుంది ఫ్రెండ్స్, అవి అయిపోతలేవు, ఏం లేదు. అబ్బా, పచ్చి శనగలు అసలు తినాలనిపించలేదు నాకు. టెన్ 10:30 అవుతుంది టైం. ఫాస్ట్ తినేసి కూర్చున్నాం. ఇక ఏం పనిలేదు, ఫ్రీ టోటల్. 1 hour later. అన్నం వండేసింది అలా మా అమ్మ. అబ్బా కాలుతుంది, ఆకలి అవుతుంది గైస్. అసలే మన చికెన్ కర్రీ, అందుకే ఇంకెక్కువ అవుతుంది అన్నమాట. కర్రీ, రైస్, వాటర్, సాల్ట్ తిన్నాం ఇప్పుడు. ఇంకో సో గాయస్, తిన్న తర్వాత అయితే ఈ రీల్ కూడా ఆ రోజే చేశాను అనమాట. ఇంకా రీల్ అయిపోయిన తర్వాత అది ఎడిట్ చేసి చాలాసేపు ఫోన్ చూసి ఇంకా ఖాళీగానే ఉన్నా. డే మొత్తం నిద్ర పోలేదు, నాకు నిద్ర కూడా రాదనమాట.
గాయస్ డే మొత్తం ఏం తెలియదు, పడుకొని ఫోన్ చూసిన ఖాళీగా. ఆ ఫోన్ చూసేది కూడా వీడియో తీయడానికి మా దగ్గర ఇంకో ఫోన్ లేదన్నమాట. ఈవినింగ్ అయింది, మా మమ్మీ కూడా వచ్చేసింది. బయట వాకిలి ఊడ్చిన, ఇప్పుడు ఊళ్ళు తోమేసి ఫ్రెష్ అవ్వాలి అంతే, ఇంకా ఏం పని లేదు. సో సో గాయస్ బయట వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయినా ఇప్పుడే మంచిగా. సో ఇంకా ఏం వర్క్ అయితే లేదు, ఓన్లీ ఒక రైస్ పెట్టుకొని అయితే తినేసేయాలి ఇంకా అంతే. సో అది కూడా చూపిస్తాం మీకు. లక్ష్మి, ఏంటండి? కార్తీక్కి ఒక మెకానిక్ షాప్ పెట్టిద్దాం. ఇంటర్వ్యూ కట్టడానికి, వాడు భార్య చేసుకోవడానికి, వాడు మనం దారి సో గాయస్ చూసిరు కదా, ఇది డే ఇన్ మై లైఫ్. ఏముండదు, ఆఫ్టర్నూన్ మొత్తం ఖాళీ ఉంటా చాలా. ఒక ఈవినింగ్ అండ్ మార్నింగ్ మాత్రం వర్క్ ఉంటుంది అంతే. అండ్ ఇంకా టైం అయితే 9:30 అవుతుంది. తినేసిన ఆల్రెడీ, డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కాసేపు టీవీ చూసి పడుకోవడం అంతే. నిద్ర ఎప్పుడు వస్తే అప్పుడే పడుకుంటాను నేను. అది 10:30 11 ఏ టైం అవుతుంది తెలియదు ఇంకా. సో వీడియో ఇప్పటిదాకా చూసిరు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోకండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.